కంగ్రాచులేషన్స్. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది చేయడం నా బాధ్యత. ఏమ్మా, ప్రయాణం బాగానే జరిగిందా? అంతా బాగానే జరిగింది. మాధవి, ఎంతో మంది పోటీలో ఉన్న ఆ ప్రాజెక్టుని సాధించడం మామూలు విషయం కాదమ్మా. నీకు నా ప్రత్యేకమైన అభినందనలు. మావయ్య గారు, మీరు చూపించే అభిమానమే నాకు కొండంత బలం. అమ్మా! ఓ నాని, నువ్వెలా ఉన్నావు? అక్క ముఖమేంటి టూర్ నుంచి రాగానే ఇంతగా వెలిగిపోతోంది? ఈ సంతోషానికి కారణం ప్రాజెక్టు సాధించడమేనా, లేక అక్కడ ఇంకేదైనా జరుగుంటుందా? చిన్నమ్మగారు, నాని బాబు మీరొస్తేనే గాని స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు తెలుసా? హర్షబాబు గారు చెప్పినా వినలేదమ్మా. ఏ నాని, నిజమేనా? మరి నువ్వు ఫోన్ చేస్తానని ఎందుకు చేయలేదు? అడవి దారిలోంచి వస్తుంటే సిగ్నల్స్ దొరకలేదు కదమ్మా. మరి బయలుదేరేటప్పుడైనా ఎందుకు చేయలేదమ్మా? ఆ టైంలో ఫోన్ చేస్తే నువ్వు బజ్జునుంటావు కదమ్మా. అయితే లేపచ్చు కదా నువ్వు. బజ్జున్న వాళ్ళని లేపడం తప్పు కదమ్మా. రాణి గారిని ఇంత హుషారుగా నేనెప్పుడు చూడనేలేదు. మా మంచి అమ్మ నా కోసం ఏం తెచ్చిందంట? అడవిలోంచి నీ కోసం ఒక పెద్ద పులిని తీసుకొచ్చిందంట. అమ్మో, పెద్ద పులే? ఏది, ఎక్కడా? నీ ముందే ఉందిగా, మింగేస్తా. డౌటే లేదు, ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. చూసావా పార్వతి, మాధవి లేనప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టుంది. అవునండి, కోడలు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టగానే నవ్వులు కేరింతలు మొదలయ్యాయి. ఏంటక్క, పట్టరాని సంతోషంతో నువ్వు గాల్లో తేలిపోతున్నట్టున్నావే, ఏంటి కథ? అదేదో మాకు కూడా చెప్తే సంతోషిస్తాం కదా. కథ ఏంటి? ఫస్ట్ టైం ఒకదాన్నే వెళ్ళినందుకు అనుకున్నది జరిగింది కదా, అందుకే. మా అక్క చెప్పదు గాని డ్రైవర్ బాబు నువ్వు చెప్పు. చెప్పమంటుంటే ఏం జరిగినా మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. ఒకవేళ నేను పొరపాటున ఎవరి దగ్గరైనా నోరు జారితే ఇంకెప్పటికీ నీతో మాట్లాడను కూడా. అమ్మో, ఏంటి చెప్పేది? చెప్పాల్సిందంతా చిన్నమ్మగారే చెప్పారు కదా. సరే అండి, నేను బయటికి వెళ్తాను. సరే సరే మాధవి, నీ కొడుకు ఇవాళైనా స్కూల్కి వెళ్తాడో లేదో కనుక్కుని రెడీ చెయ్యమ్మా. నేను వెళ్ళను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అమ్మా. సరే సరే, దా. ఇవాళ మనిద్దరము హ్యాపీగా ఆడుకుందాం. భలే భలే భలే, ఐ లవ్ యూ అమ్మా. నా బంగారు కొండ. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. కావాలని అదంతా అక్క దాస్తోంది. ఏంటా రహస్యం? ఎంతో నమ్మకం
నమ్మకంగా మా వదిన నన్ను కంప్యూటర్ కోర్సులో చేర్పిస్తే ఫైనల్ ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి నా ముఖాన్ని ఎలా చూపించగలను చెప్పు ఆనంద్. చూడండి మేడం, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లోనే ఓడిపోయినట్టు ఎందుకు బాధపడుతున్నారు? వైఫల్యాలే విజయానికి సోపానాలు అనే మాటను మీరు వినలేదా? నీకే ఒక్క బ్యాక్ లో కూడా లేకుండా బీటెక్ లో ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకున్నావు. ఎన్నైనా చెప్తావు. మేడం, మీకు మాత్రం ఏం తక్కువ? బుద్ధి తక్కువ ఈ కోర్సులో చేరాను. ఇదంతా నా వల్ల కాదని అర్థమైపోయింది. ప్లీజ్ మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మీకు లేనిది బుద్ధి కాదు, కాన్సంట్రేషన్, కాన్ఫిడెన్స్. ఆ రెండు ఉంటే ఆఫ్టర్ ఆల్ ఈ డేటా కోర్స్ ఏంటి, మీరు ఏకంగా ఏఐ టూల్స్ కోర్సునే పూర్తి చేయగలరు. బెంచ్ క్లాస్ టికెట్ కి గతి లేదు గాని బాల్కనీ టికెట్ కావాలన్నట్టు నా ముఖానికి ఏఐ కోర్స్ కూడానా? ఏ మీ మొహానికి ఎంత తక్కువ? అయితే నా మొహం అంత బాగుంటుందా? ఇదిగో ఇదే కాన్సంట్రేషన్ లేకపోవడం అంటే. తెల్లారి లేవగానే రీల్స్ చూద్దామా, ఫ్రెండ్స్తో చాటింగ్ చేద్దామా, సినిమాలకి షికార్లకి తిరుగుతూ బిందాస్గా బతుకుదామా అని అనుకుంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లైఫ్ జాలీగానే గడుస్తుంది. అనుకున్న టార్గెట్ని చేరుకోలేనప్పుడు అందరూ జాలిపడేలాగా ఇదిగో మనకి మనమే పెద్ద జీరో అని ఏడుపు వస్తుంది. అర్థమైంది ఆనంద్, కానీ ఇప్పుడు ఏం చేయను? సిటీకి వెళ్ళి నువ్వు వెలగబెట్టింది ఇదా అని మా అన్నయ్య కోప్పడితే ఏమని సమాధానం చెప్పను? పూజా మేడం, నా మీద మీకు నమ్మకం ఉందా? హా, నమ్మకం లేకపోతే నీతో కలిసి ఇక్కడి దాకా రాగలనా? సరే, అది ఇవ్వండి. ఆనంద్, ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్, ఫెయిల్యూర్ అనే మాటలు మీ మైండ్లో నుంచి తుడిచేయండి. సక్సెస్ ని సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు నుంచే ఏఐ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కష్టం అని విన్నాను. ఇష్టంగా చేస్తే ఏదీ కష్టం కాదు. అదిగో అంత పెద్ద బిల్డింగ్ కట్టడం కష్టం అనుకుంటే ఈ సిటీ ఇంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యేదా? సరే బాబు, నేను యావరేజ్ స్టూడెంట్ అని నాకు తెలిసిపోయింది. ఏఐలో చేరాక కూడా ఏమైనా డౌట్స్ వస్తే ఎవరు తీరుస్తారు? నేను ఈ మధ్య ఏఐ టూల్స్ కి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేశాను. మరి నాతో చెప్పలేదే? కోర్స్ పూర్తయ్యాకే చెప్పాలని ఆగాను. ఒక్క మాట గుర్తుంచుకోండి, రాబోయే 2-3 ఏళ్లలో గ్లోబల్ టెక్నాలజీ మొత్తం మారిపోతుంది. అప్పుడు రూల్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఆనంద్, నీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి అనే పట్టుదలను పెంచుతున్నాయి. దట్ షుడ్ బి ది స్పిరిట్. గెలుపు అనే మాటల్లో మజా ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీ గెలుపును చూసి నలుగురు చప్పట్లతో నేను అభినందించినప్పుడు. ఆనంద్, ముద్దపప్పే అనుకున్నాను గాని నువ్వింత బాగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎదురు దెబ్బలు తిన్న బాధలోంచి ఎదిగి చూపించాలి అనే పంతంలోంచి. ఆనంద్, సిన్సియర్గా చెప్తున్నాను, ఇన్నాళ్ళుగా నేను నిన్ను నా వెంట తిప్పుకోవాలనుకున్నాను. కానీ ఈ క్షణం నుండి నేను నిన్ను ఫాలో అప్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సరే పదండి. శివా, శివా, మళ్ళీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?